అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సాహసికుడు. కొంకణ తీరాన గల పర్వతాలలో ఒక కొండకు భూతాల కొండ అని పేరుండేది. చుట్టుపక్కల కొండలపైన ఆవులను మేపుకునే వారెవ్వరూ తమ ఆవులను ఆ కొండపైకి పోనిచ్చేవారు కాదు. ప్రమాదవశాన ఏ ఆవులు కానీ ఆ కొండ మీదకు పోతే వాటిని తీసుకురావడానికి పశువుల కాపరులు ప్రయత్నించేవారు కూడా కాదు. ఎందుచేతనంటే ఆవులపై గల ఆశ కొద్దీ ఆ భూతాల కొండపైకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన వారెవ్వరూ లేరు. భూతాల కొండపైన ఆవుల మందలుండేవి. ఉదయం కాగానే అవి కొట్టాలలో నుంచి బయటకు వచ్చి కొండ అంతటా తిరిగి మేతమేసి మళ్ళీ సూర్యాస్తమయం వేళకు ఎవరూ తమను తోలినట్లుగా కొట్టాలకు తిరిగి వచ్చేవి. కానీ వాటి వెంట ఎవ్వరూ ఉండేవారు కాదు. వాటికి ఎవరు పోషణ చేసేవారో, ఎవరు పాలు పితికేవారో, ఆ పాలు ఏమయ్యేవో బయట ప్రపంచానికి తెలియదు. ఆ కొండ మీదనే పశువుల కొట్టాలకు సమీపంలో ఒక పశువుల కాపరి గుడిసె కూడా ఉండేది. రోజు సాయంకాలం పూట పొయ్యి రాజేసినట్లుగా గుడిసె కప్పు నుంచి పొగ కూడా వస్తూ ఉండేది. అయినప్పటికీ భూతాల కొండపైన నరమానవుడెవరూ ఉన్న జాడ చూసిన వారు ఆ ప్రాంతాల లేరు. ఆ కొండపైన భూతాలున్నాయని, అది అవకాశం దొరికినప్పుడల్లా చుట్టుపక్కల కొండలపై ఉండే ఆవులను దొంగతనంగా ఎత్తుకుపోతాయని, వాటి కోసం తమ కొండపైకి వచ్చిన వాళ్లను అవి చంపేస్తాయని చెప్పుకునేవారు. ఆ భయంతోనే భూతాల కొండపైకి సాహసించి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ఇలా ఉండగా ఆ ప్రాంతాలకు సత్యపాలుడనే పశువుల కాపరి ఒకడు కొత్తగా వచ్చాడు. వాడు భూతాల కొండలో నిత్యము జరిగేదంతా చూశాడు. భూతాలను గురించి ఇతరులు చెప్పిందంతా విన్నాడు. సత్యపాలుడు యువకుడు, సాహసికుడు కావటం చేత వాడికి ఆ భూతాల కొండపైకి వెళ్ళి అక్కడ వాస్తవంగా జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలనే కోరిక పుట్టింది. మిగిలిన కాపరులు వాడితో అలాంటి సాహసం చెయ్యవద్దన్నారు. కానీ వాడు వినలేదు. కొండ మీదికి వెళితే వెళ్ళావు, ఆ గుడిసెలోకి మాత్రం వెళ్ళకు. అందులోకి వెళ్ళి తిరిగి బయటకు వచ్చిన వారెవ్వరూ లేరు. మొండితనం చేసి వెళ్ళావో నీ గతి అంతే అవుతుంది అని మిత్రులు సత్యపాలుణ్ణి హెచ్చరించారు. అయితే సత్యపాలుడు మాత్రం భయపడలేదు. వాడు ధైర్యంగా భూతాల కొండ మీదికి వెళ్ళి అక్కడ ఉన్న గుడిసె వైపు నడిచాడు. అది మామూలు కొండలలాగే ఉన్నది. కానీ ఎక్కడా భయంకరమైన దృశ్యాలు లేవు. అంతలా నిశ్శబ్దంగా ఉన్నది. వాడు గుడిసె వద్దకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. మనుషులు నివసిస్తున్న గుడిసెలాగానే ఉంది. ఎవరూ లోపల అని సత్యపాలుడు 2-3 సార్లు కేకలు పెట్టినా లోపలి నుంచి జవాబు లేదు. సంకోచించకుండా సత్యపాలుడు గుడిసెలో ప్రవేశించాడు. ఒక పక్కన 4-5 పాత్రలలో భోజనం వండి సిద్ధంగా ఉంది. ఇంకొక పక్కగా ఒక మంచం వేసి ఉంది. దానిపైన పక్కపరిచి ఉంది. ఇక్కడ ఎవరో మనుషులే ఉంటున్నారు. బయటకి వెళ్ళినట్లున్నారు. వారు తిరిగి వచ్చేదాకా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటూ సత్యపాలుడు మంచం మీద శరీరం వాల్చాడు. ఇంతలోనే గుడిసె బయట అలికిడి అయ్యింది. ఒక రాక్షసుడి లాంటి వాడు లోపలికి వచ్చాడు. వాడు నేరుగా వంట పాత్రలున్న చోటికి వెళ్ళి ఆ మంచంలో పడుకున్న వాడికి కూడా వంట అయ్యిందా అని గట్టిగా అరిచాడు. తరువాత ఆ భూతం సత్యపాలుడున్న చోటికి వచ్చి లే, అన్నానికి లే అన్నాడు. మరొకరైతే ఆ భూతాన్ని చూసి ఆ క్షణమే సగం చచ్చిపోవాల్సిందే. కానీ సత్యపాలుడు ఏమాత్రమూ భయపడలేదు. అతడు ఎంతో నిబ్బరంగా శ్రమపడ్డవాడే తిండి తినాలి, నేనేమీ శ్రమ చెయ్యలేదే అన్నాడు. భూతం మారు మాట్లాడక
వంట పాత్రల ముందు కూర్చొని క్షణంలో అన్నీ ఖాళీ చేసేశాడు. తరువాత వాడు గోడ పక్క నుంచి ఒక పార పలుగు తీసుకువచ్చి సత్యపాలుడికి అందిస్తూ, ఇక మంచం దిగి ఇవి తీసుకుని మాళిగలోకి నా వెంటరా అన్నాడు. మాళిగలో నుంచి నేనేమీ పైకి తేలేదు, అందుచేత నేను అక్కడికి ఏమీ తీసుకుపోవడం లేదు అన్నాడు సత్యపాలుడు. భూతం పలుగు పార తానే తీసుకుని నా వెంటరా అన్నాడు. నువ్వు ముందు పద, నేను వెనుకగా వస్తాను అన్నాడు సత్యపాలుడు. ఇద్దరూ నేలమాళిగలోకి దిగారు. ఇక్కడ తవ్వు అన్నాడు భూతము. అక్కడ నేనేమీ పాతిపెట్టలేదే అన్నాడు సత్యపాలుడు. భూతమే తవ్వాడు. కొద్దిసేపట్లో ఒక గుండిగ బయటపడింది. దాన్ని పైకి ఎత్తు అన్నాడు భూతం. నేను దాన్ని కిందకు దించితే కదా ఎత్తటానికి అన్నాడు సత్యపాలుడు. భూతం ఆ గుండిగ ఎత్తి పైకి తీసి నేలపై ఉంచి, దీని మీద మూత తీయి అన్నాడు సత్యపాలుడితో. నేను మూత పెట్టలేదు, అందుచేత దాన్ని తీసే అవకాశం నాకు లేదు అన్నాడు సత్యపాలుడు. భూతం మూత తీశాడు. గుండిగ నిండా బంగారు కాసులున్నాయి. భూతం వాటిని నేల మీద పోసి 3 కుప్పలుగా చేసి, ఇందులో నీ కుప్ప ఏదో తెలుసుకో, సరిగ్గా తెలుసుకున్నావా నువ్వు బాగుపడతావు, నాకు శాప విమోచనమవుతుంది. నీది కాని కుప్ప ఏరుకున్నావో నిన్ను పిడికెడు బూడిద చేసేసి నన్ను రక్షించడానికి ఇంకొకడు వచ్చిన దాకా నేనిలాగే జీవిస్తాను. నాకు శాప విమోచనం అయిన పక్షాన ఈ కుప్పలలో ఒకటి నీది, రెండవది పేద ప్రజలది, మూడవది నా చేత చచ్చిపోయిన వారి భార్యాబిడ్డలదీను, తెలిసిందా అన్నాడు. సత్యపాలుడు తన చేతులతో 3 బంగారు కాసుల కుప్పలను చుట్టి, వీటిలో ఒకటి నాది అన్నాడు ఎంతో గంభీరంగా. వెంటనే గుడిసెలో ఒక పెద్ద మెరుపు మెరిసినట్లయింది. భూతం మాయమై దాని స్థానంలో ఎవరో ఒక గంధర్వుడి లాంటి వాడు నిలబడి ఉండటం కనపడింది. అతడు సత్యపాలుడితో, నీ పుణ్యాన నాకు శాప విముక్తి కలిగింది, నేను పోతున్నాను. ఈరోజు మొదలుకొని ఈ కొండ, దీని మీద పశువులు, ఈ బంగారము నీదే అని ఎటో మాయమైపోయాడు. భూతాల కొండపై నుంచి సత్యపాలుడు సజీవంగా తిరిగి రావటం చూసి మిగిలిన పశువుల కాపర్లు చాలా ఆశ్చర్యపడ్డారు. వాడు వారితో కొండ మీద జరిగిన సంగతి అంతా చెప్పాడు. సత్యపాలుడు అది మొదలు భూతాల కొండపై నివాసం ఏర్పరచుకుని తన వంతు బంగారంతో చిరకాలం సుఖంగా జీవించాడు. క్రమంగా చుట్టుపక్కల ప్రజలు ఆ కొండను భూతాల కొండ అని పిలవటం మానేశారు. విన్నారు కదా, ధైర్యే సాహసే అన్నారు కదా పెద్దవాళ్ళు. ధైర్యంగా ముందుకెళితే ఏదీ మనకి ఆపదగా మారదు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. తప్పకుండా ఆదరించండి.